బీఆర్ఎస్లో చీలికకు రేవంత్ కుట్రాలని చెప్పి ఏలటి మహేశ్వర్ రెడ్డి అంటా ఉండు. ఏదో చూసొచ్చినట్టే, ఈయన పక్కపొంటుండి చూసినట్టే ఉంటుంది ఈయన చెప్పే మాటలు అన్నీ కూడా. ప్రతిపక్ష నేతగా హరీష్ రావు, మండలి నేతగా కవితను చేసేందుకు ఎత్తులు అంటూ, ప్రతిపక్ష నేతగా హరీష్ రావు, మండలి నేతగా కవితను చేసేందుకు ఎత్తులు అని చెప్పి ఇక్కడ ప్రతిపక్ష నేతగా హరీష్ రావుని చేస్తారట. హరీష్ రావు దీనికి ఒప్పుకుంటాడా? మహేశ్వర్ రెడ్డి దీన్ని ప్రూవ్ చేస్తాడా? నిజంగానే ఇట్లా జరిగింది, ఇదంతా కూడా వాళ్ళ మధ్యలో ఇవే జరుగుతున్నాయని చెప్పగలుగుతారా? ఏదో ఉత్తగా ఏదో బటగాలు చేసేయాలి రాజకీయాలు కాబట్టి. కుటుంబ పార్టీలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి ప్రయత్నాలు, సహకారం కోరేందుకు హరీష్ ఇంటి కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్లో చీలిక తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని అనుమానంగా ఉందని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా హరీష్ రావు, మండలి ప్రతిపక్ష నేతగా కవితను చేసేలా వ్యూహాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. పార్టీలో కేటీఆర్ చేతిలో పడుతున్న అవమానాలకు అట్లే కౌంటర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో హరీష్, కవిత చేతులు కలుపుతున్నారని ఆరోపించారంటూ బీఆర్ఎస్లో తండ్రి కొడుకు కూతురు మేనల్లుడి మధ్య రాజకీయ వివాదాలు కొలిక్కి రావడం లేదని పేర్కొన్నారు. రైతోత్సవ సభలో హరీష్ రావు, కవితకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. సభా వేదిక ప్రాంగణంలో తండ్రి కొడుకుల ఫోటోలు మాత్రం ఉండడంతో ఇక నుంచి బీఆర్ఎస్లో పెత్తనమంతా కేటీఆర్దేనని కేసీఆర్ శ్రేణులకు సంకేతాలు ఇచ్చినట్లయిందన్నారు అంటూ యాక్చువల్గా ఈ మాట ఒకటి యాద్ చేస్తా. కేటీఆర్ని ఏనాడైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన అనౌన్స్ చేసిండో బీఆర్ఎస్ పార్టీకి, ఆ రోజే మారాల్సింది. ఒకవేళ మారాల్సి వస్తే ఇక నాది కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చేశారు కాబట్టి భవిష్యత్తు నాకు లేదు అనుకొని మారితే అప్పుడే మారాల్సింది. పోయిన ఎలక్షన్ కంటే ముందే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా జరిగినప్పుడే జరగాలి. అది వదిలేసి ఇవాళ ఇప్పుడేదో అయిపోతుంది అన్నట్టు అట్లా అనుకుంటే ఆ రోజు తెలియదా? ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఏమవుతాడు? ప్రెసిడెంట్ కదా అయ్యేది పార్టీకి. భవిష్యత్తు ఆయనదే అని చెప్పి అక్కడ క్లారిటీ ఉంది కదా. మరి అలాంటప్పుడు అప్పుడెందుకు వెయిట్ చేసిండు? ఇప్పుడెందుకు తెలుసుకున్నాడు? అయ్యేలా మేలుకు వచ్చిందా? అట్లా కాదు కదా. ముందు నుంచి తెలుసు కొడుకునే ప్రొజెక్ట్ చేస్తుండే, కొడుకే అవుతాడు భవిష్యత్తులో, తండ్రి తర్వాత కొడుకే కదా అయ్యేది అనే దాన్ని ఇట్లా చాలామంది మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు జరిగినటువంటి, అంటే మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నటువంటి ఆ ఉదంతం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది యాద్ చేసుకుంటారు ఊర్లలో. ఏమున్నది, హరీష్ రావు కూడా సేమ్ చంద్రబాబు లెక్క మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కుంటాడు. కొడుకు ఒకవేళ కొడుకుకి అంత సమర్థత లేకపోతే, సమర్థుడు కాకపోతే ఆడ ఏం జరిగిందో మనందరికీ ఎరక. ఎన్టీ రామారావు కొడుకులకు ఎంత సమర్థత ఉంది. సరే, నేను వాళ్ళని తక్కువ చేసి చెప్పట్లేదు, కానీ చంద్రబాబు ఇక అది ఎంత టాలెంట్తోని ఏం చేసాడు, అది నక్కజిత్తులు అన్నోళ్ళు ఉన్నారు, ఇంకోటి అన్నారు. ఎక్కడికి వెళ్ళి మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఇలా ఆ కొడుకులనే ఆయన కింద పెట్టుకున్నాడు. సేమ్ అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందా? కేటీఆర్ హరీష్ రావుకి సమానమా, ఎక్కువనా, తక్కువనా? అది ప్రజలందరికీ తెలుసు. దాన్ని మనం సపరేట్గా ఇప్పి చెప్పాల్సిన పని లేదు. అది వాళ్ళ ఇంట్లో ముచ్చట. కానీ ఇక్కడ ఈయన మాత్రం, ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం క్లారిటీగా ఏదో నాకు మొత్తం తెలుసు, నేను చూసినా, ఇక కవిత ఎమ్మెల్సీ ఉంది కాబట్టి తనని మండలి ప్రతిపక్ష నేతగా, ఇటుపక్క హరీష్ రావుని శాసనసభలో ప్రతిపక్ష నేతగా ప్రకటించేస్తారు. అది చేయించవచ్చు. ఒకవేళ పార్టీని చీల్చి వస్తే అంటే ఎంతమంది వస్తారు? వచ్చిన వాళ్ళతోని మరి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు వస్తుందా? ఎందుకు ఇట్లా లెక్క తెలియదు, పత్రం తెలియదు. దీనికి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వచ్చింది 10 మంది, అక్కడి నుంచి వచ్చింది 10 మంది, 29 మంది ఇంకా అక్కడనే ఉన్నారు. ఇంకా ఎంతమంది వస్తే ఎల్పీ విలీనము? మరి ఎంతమందిని ఆయన తేయగలుగుతాడు? తేయగలిగితే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండగలుగుతాడా? ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా? అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముచ్చట. మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఇప్పుడు ప్రతిపక్ష హోదాకి ఏమన్నా ఆతృత పడుతున్నాడు అని అనుకుందామా, లేదా ఇద్దరు కలిసి కష్టపడి తర్వాత భవిష్యత్తులో అధికారంలో తెచ్చుకుందామని అనుకుంటారా అనే దాన్ని క్లియర్గా ఏ బుడ్డ పిల్లగా అడిగి చెప్తారు ఎట్లుంటుంది అనేది. ఇది ఉత్తిగా ఏదో వేయాలి కాబట్టి వేసేసారు. అట్టిగా మేము ఎందుకుంటాం? బీజేపీలోకి ఏంటంటే మేము వాళ్ళు కొట్లాడినట్టు వీళ్ళు పని చేస్తున్నట్టు కనపడితే మేము అట్టిగా ఎందుకు ఉండాలి అని అడిమిట్లా, అట్టిగా ఎందుకు కనబడాలి? అట్లా బీజేపీలో ఉద్దేశం ఏంటంటే ఒరే కాలేమో పని చేయబట్టి వీళ్ళేమో ఎగబడి మేము చేపిస్తున్నాం, మేము కొట్లాడుతున్నామని చెప్పబట్టి మధ్యలో మేము ఎందుకు అట్టిగా ఉండాలి, ఆటలు అరటిపండు అయిపోతామనే బాధతోని ఇలా బీజేపీ ఎగబడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది ఎల్పీ నాయకుడి మాటలను బట్టి చెప్పాల్సి వస్తుంది. కామెంట్లు సోషల్ మీడియాలో అట్లా ఉన్నాయి మీ గురించి. తప్పుకోండి, అది వదిలేసుకోరి. అది వదిలేసి కరెక్ట్గా ప్రజలకు ఏం కావాలో దానిపైన పనిచేయరు. బీజేపీకి నిజంగా ఇంత మంచి సూచన ఎవ్వరు చేయరు. గ్రౌండ్లో మంచి కార్యకర్తలు ఉన్నారు, కష్టపడేటోళ్ళు ఉన్నారు. గిట్లాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసి ఇది ఉపయోగం కాదు కదా, కనీసం మీకు ఇంకా మైనస్ చేసేది తప్ప, నెగిటివ్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఇట్లా వాళ్ళకు వీళ్ళకు మధ్య ఏదో ఉందని బయట ప్రజలకు చెప్పి అనవసరంగా ఏదో చిచ్చు పెడదామని మీరు ఏదో ఈ కుటిల ప్రయత్నం చేస్తే, ఏదో అదో కేసీఆర్ అనే మాట ఏదో ఒకటి ఉంటుంది కదా, నీకేదో ఉన్నది కానీ నీకు కిరికిరి పెట్టాలని, తమ్ముడు నీకు కిరికిరి పంచాయతీ పెట్టాలని ఏదో ఆశ ఉన్నది కానీ అన్నట్టుగా ఈ కిరికిరి పంచాయతీతో నచ్చేది ఏం లేదు. కరెక్ట్గా బీజేపీ
స్టార్టింగ్లో ఎట్లయితే ఇటు మూసీ కోసం అటు రైతుల కోసం అటు రుణమాఫీ కోసం ఇట్లా ఎట్లయితే కార్యక్రమాలు చేపట్టిందో గ్రామాలలో మండలాలలో మరి రైతు భరోసా గురించో లేకపోతే ఇంకోటో మహిళల పెన్షన్ కోసమో ఇంకా తులం బంగారం కోసమో రకరకాలుగా మీరు ఏదైనా సరే పోరాటాలు నిర్మించవచ్చు. ఆ ప్రకారంగా ప్రజలు ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ చూసిరు, విసిగిపోయారు. అందుకోసానికి వాళ్ళని పక్కకు పెట్టి కాంగ్రెస్ని తెచ్చుకోరు. కాంగ్రెస్లో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. భవిష్యత్తు మరి ముందర ఉన్నదా లేదా అనేది వాళ్ళకెరక మనకెరక అందరికెరక, కానీ ఉట్టుగానే ఏదో సరే చూద్దాం అన్నట్టున్నారు. అలాంటప్పుడు ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు మరి ప్రత్యామ్నాయంగా మీరు రావాల్సిన దాన్ని వదిలేసి ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద బురద తల్లి మేము ఇంటికానే ఉంటాం 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలం అంటే ఇక అది ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకు అర్థమైపోయింది ఆల్రెడీ ఎవరేం చేస్తారు, ఎవరి పని ఎంత ఉన్నది అనేది.